యూనివర్సల్ ధ్యానానికి వెల్కమ్ అండి. ఈరోజు నేను చెప్పబోయేది మరణానంతర జీవితం గురించి నేను మీకు చెప్పబోతున్నాను. మన దేశ భారతదేశ నిర్మాణం మరణానంతర జీవితం కోసమే రూపొందించబడ్డది. మరణానంతర జీవితం కోసమే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలు అన్ని చెప్పేది మరణానంతర జీవితం కోసమే. ఒక ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ ఎలాగైతే వారికి ఒక విధానం, ఆధ్యాత్మిక జీవనం విధానం ఎలా ఉందో మనకు అలానే ఉన్నది. వాళ్ళకంటే మనకు డబుల్ ఎన్నో రెట్లుంది. మనం మన ఆధ్యాత్మిక జీవితానికి దూరమయ్యి మన బ్రెయిన్ హ్యాక్ అవ్వడం జరిగింది. అనేక విధాలుగా మనసుని నమ్ముకొని భౌతిక ప్రపంచంలోనే బతుకుతున్నాం. మనందరం ఆధ్యాత్మిక జీవితం హిందువులం. మనందరం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి, ముందుకు వెళ్ళాలంటే ధ్యానం చేయండి, సజ్జన సాంగత్యం, సాయంత్రం పూట భగవద్గీత, మీకు నచ్చిన ఏదైనా బుక్ చదవండి. చదువుతూ ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మరణానంతర జీవితం ఉంది. మనకంటూ మరణానంతరం ఒకరు ఉండాలి, ఒక భగవంతుడు అనేటువంటి ఉండాలి. అది భక్తి జ్ఞానం కావచ్చు, రాజయోగం కావచ్చు, ధ్యాన యోగం కావచ్చు, ఏదైనా సరే మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని వదలొద్దు. దయచేసి తప్పకుండా అందరూ రెగ్యులర్ గా టెంపుల్ కి వెళ్ళడం కానీ చేయండి, రెగ్యులర్ గా ధ్యానం చేయండి, రెగ్యులర్ గా మన బుక్స్ చదవండి.